హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎలాంటి పప్పు బియ్యం నానపెట్టి కడిగి రుబ్బే పని లేకుండా 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. 1 కప్పు సుజీ రవ్వతో అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. వంటింట్లో ఎక్కువగా శ్రమ అనేది అనిపించదు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్ కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకున్నాం కదా. అదే కప్పుతో 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చండి. అలాగే ఇవి రెండు కూడా గరిటెతో బాగా కలపండి. ఉప్మా రవ్వ గోధుమ పిండి కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి. పుల్లటి పెరుగు కానీ ఫ్రెష్ పెరుగు కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. పుల్లటి పెరుగు అయితే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకుని ఇవన్నీ కూడా రవ్వని పీల్చుకునేలా బాగా గరిటెతో బాగా కలపండి. ఉప్మా రవ్వ గోధుమ పిండి కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకుంటుంది. ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత గిన్నెకు మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. బాగా నాని ఉంటుంది. ఎక్కువగా నానాల్సిన పని లేదు. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే బ్యాటర్ అనేది గట్టిపడుతుంది. ఉప్మా రవ్వ అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని పిండి గట్టిగా వచ్చింది కదా, ఈ విధంగా కలుపుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు పెరుగు వేసుకుని 1/2 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు నానిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. కొంచెంగా వాటర్ పోయండి. నేను చూపించినన్ని మాత్రమే పోయండి. 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ పోసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని రవ్వలో కలిసేంత వరకు చేత్తో బాగా కలపండి. మనం గోధుమ పిండిని వేసాం కదా, అది కొంచెం సాగుతున్నట్లుగా వస్తుంది. వేళ్లతో పిండిని బాగా గట్టిగా కలిపిన తర్వాత బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూసుకోండి. బ్యాటర్ అనేది మరి గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. మరి ఎక్కువగా వాటర్ని పోసామంటే పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. పిండిని కరెక్ట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ కళాయిలో పునుగుల్లాగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే లోపల వరకు కూడా పిండి అనేది పచ్చిగా లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా చేసుకోండి. కళాయికి పట్టినన్ని పునుగుల్ని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదండి. చాలా సింపుల్గా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ నుండి తీసేసి వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసుకుని పిండి అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత బాగా అన్ని డీప్ ఫ్రై చేసుకుని పిండి మొత్తం వేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం అన్నీ కూడా
ఆయిల్ నుండి తీసేయండి. వేడి వేడి రవ్వ పునుగుల్ని అప్పటికప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ రెసిపీగా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు. చాలా సింపుల్గా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే ఇలా రవ్వ పునుకులు అనేవి వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్తో మీరు కూడా ఒకసారి కుక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుందండి. వేడివేడి పునుకుల్ని టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, లేదా కొబ్బరి చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లీ కొబ్బరి చట్నీతో సర్వ్ చేయబోతున్నానండి. దీనికి పోపు కూడా వేసుకుని వేడివేడి రవ్వ పునుకుల్ని కొబ్బరి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. అన్నీ కూడా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే చేసుకునే రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీస్ అనేవి బాగా నచ్చుతాయి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.